హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాస్త తీయగా ఏమైనా తినాలనిపిస్తుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అరేబియన్ బ్రెడ్ పుడింగ్ చాలా ట్రెండింగ్గా ఉంది కదా. మీరు కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. మరి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. కడాయిలో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేరే బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ మిక్స్ చేసి నీట్గా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కడాయిలో వేసేయండి. దీని తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయండి. షుగర్ స్వీట్నెస్ చూసుకున్న తర్వాత ఇంకా పడితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని బౌల్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఎలాంటి గడ్డలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మనం పక్కన పెట్టేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం పక్కన పెట్టేసిన తర్వాత 4-5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మీరు వీడియోలో చూస్తున్నట్టుగా 4 వైపులా ఉన్న ఎడ్జెస్ని బాగా కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా, 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని నీట్గా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ 4 స్లైడ్స్ ఉన్న ఈ పక్కన పెట్టేసి వేరే బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని అందులో వేయాలి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఆ కస్టర్డ్ మిల్క్ లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్తో తయారు చేసిన షుగర్ మిక్స్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ను కూడా అందులో వేసేసి మళ్ళీ వేరే బ్రెడ్ స్లైసెస్ వేసి అలాగే మళ్ళీ వేరే మిల్క్ని కూడా యాడ్ చేసి వీడియోలో చూస్తున్నట్టుగా చూసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా గార్నిష్ చేసుకొని దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోని ఒక 20 to 30 minutes ఫ్రీజ్ చేయాలి. ఇలా ఫ్రీజ్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే బ్రెడ్ అంతా స్టిక్ అయ్యి చాలా బాగుంటుంది రుచిగా.